హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. జియో కంపెనీ నుండి మనకి కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. కేవలం మీకు 12th అర్హతతో మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ మంత్ మీకు 26,000 శాలరీతో మీకు ఎటువంటి ఫీ కూడా లేకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ అవకాశం వచ్చేసి కేవలం తెలుగు వచ్చిన వాళ్ళకే మాత్రం అనమాట. జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి జస్ట్ ఈ రోజే రిలీజ్ చేయడం జరిగింది. వచ్చిన వెంటనే నోటిఫికేషన్ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే ఈ జాబ్కి వచ్చేసి మనకు మీ సొంత ఊర్లో మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే వీడియో చివరి వరకు చూడండి. అప్పుడు వచ్చేసి మీకు అప్లై ప్రాసెస్ అనేది చెప్తానమాట. ఓకేనా గైస్? అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జియో వాళ్ళ మీకు సొంత వెబ్సైట్, వాళ్ళ యొక్క ఓపెన్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వాళ్ళ యొక్క జియో పోర్టల్ వాళ్ళ యొక్క జాబ్స్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రీలాన్సర్, అలాగే జియో స్మార్ట్ సేల్ ట్రైనీ జాబ్స్, ఫ్రీలాన్సర్ సేల్స్ అసోసియేట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, అలాగే ఇంకా మీరు చూసుకున్నట్టయితే కింద ఉన్నాయి మనకు వచ్చేసి కస్టమర్ సర్వీస్, బిజినెస్ ఆపరేషన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఐటీ అండ్ సిస్టమ్స్, అప్లిషన్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ జాబ్స్, అలాగే ఫైనాన్స్ అండ్ కంప్లైన్స్ అకౌంటింగ్ జాబ్స్, ఆపరేషన్ జాబ్స్, సప్లై చైన్ జాబ్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ జాబ్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాబ్స్, అలాగే ఫ్రీలాన్సర్ ఎంటర్ప్రైజెస్ జాబ్స్, రెగ్యులేటరీ జాబ్స్, ప్రొసీజర్మెంట్స్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ అండ్ అదర్ జాబ్స్. మనకి చూసుకున్నట్టయితే ఇలా మనకి చాలా జాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది గైస్. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఈ వీడియోలో మీకు చెప్పబడిన జాబ్స్ ఏంటంటే మనకి కస్టమర్ సపోర్ట్ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మీకు 538 పోస్టెస్ అనేవి ఈ నోటిఫికేషన్లో మనకి రిలీజ్ చేశారనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ మీ యొక్క కీవర్డ్ వచ్చేసి మీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫంక్షన్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క లొకేషన్, ఈ రెండు ఇంపార్టెంట్ అవసరం లేదు కానీ ఫస్ట్ రెండు. సెకండ్ మీ థర్డ్ అని వచ్చేసి మీరు లొకేషన్ అండ్ మీరు ఫ్రెష్నెస్ సెలెక్ట్ చేసుకొని మీ జాబ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు జాబ్ అనేది అవైలబుల్గా ఉందా లేదని మీకు వాళ్ళు చూపిస్తారనమాట. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మీకు కస్టమర్ సర్వీస్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మీకు ఇప్పుడు చెప్తాను, వినండి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి రీసెంట్గా పోస్ట్ చేసిన జాబ్స్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ అడ్వైజర్ అవుట్బౌండ్ సేల్స్ పోస్టెడ్ ఆన్ May 6, 2024 అనమాట. ఈ రోజే జస్ట్ మీకు రిలీజ్ చేయడం జరిగింది ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి. అలాగే ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే అడ్వైజర్ వాయిస్ ఆర్వీసీ బి నోటిఫికేషన్ అనమాట. ఇది కూడా జస్ట్ వచ్చేసి ఈ రోజే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ మీరు చెక్ చేసుకున్న నోటిఫికేషన్స్ ప్రతిదీ కూడా ఈ రోజు రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. అంటే ఇక్కడ జేసీ సీనియర్ డిజిటల్ రిపేర్ స్పెషలిస్ట్ అనమాట. ఇక్కడ వరకు మీకు వచ్చేసి ఈ రోజు రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఇంకా కూడా ఇక్కడ మీకు వచ్చేసి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వాటి మీద మీరు క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను దేని గురించి అడ్వైజర్ అవుట్బౌండ్ సేల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మిగతా మీరు చెక్ చేసుకోవచ్చు. కింద లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళైతే చెక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కస్టమర్ సర్వీస్ వచ్చేసి మనకి జాబ్ డీటెయిల్స్ వచ్చేసి మనకి కస్టమర్ సర్వీస్ అనమాట. లొకేషన్ వచ్చేసి మనకి కవాత్ అనమాట. అలాగే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే మైగ్రేషన్స్ ఆఫ్ ఫ్రీ ట్రయల్స్ కస్టమర్స్ టు పెయిడ్ కస్టమర్స్ త్రూ అవుట్ బౌండ్స్ అనమాట. అంటే మీరు కస్టమర్స్కి మీరు ఫోన్ కాల్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్స్ గురించి మీరు కస్టమర్తో మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అలాగే హ్యాండ్లింగ్ ఇన్బౌండ్ కస్టమర్ క్వైరీస్ విత్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రొడక్ట్ అండ్ ఆఫర్ ఇన్ఫర్మేషన్ అనమాట. కస్టమర్తో మీరు ఆఫర్స్ అండ్ ఆఫర్ ఇన్ఫర్మేషన్స్ మీకు వాళ్ళతో మీరు ప్రొవైడ్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే మేనేజ్ అండ్ రిసాల్వ్ కస్టమర్ కంప్లైంట్స్ అనమాట. కస్టమర్ యొక్క కంప్లైంట్స్ అనేవి మీరు సాల్వ్ చేయగలగాలి. ఎంటర్ న్యూ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ద సిస్టమ్ అండ్ అప్డేటింగ్ ఎగ్జిస్ట్ అనమాట. ఎవరైనా కొత్త కస్టమర్స్ జాయిన్ అయినట్టయితే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు కంప్యూటర్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై సెలెక్టెడ్ ప్రియారిటీస్ ఇష్యూస్, మీరు ఏమైనా ఇష్యూస్ అనేవి మీకు టెక్నికల్గా మీకు వస్తాయి అనమాట. మీరు ఆ ఇష్యూస్ని మీరు ఐడెంటిఫైగా చేయాలి. ఫాలో కమ్యూనికేషన్ ప్రొసీజర్స్ గైడ్లైన్స్ అండ్ డాక్యుమెంట్ ఆఫ్ కాల్స్ అనమాట. వాళ్ళకి మీరు కమ్యూనికేషన్ గైడ్లైన్స్ అనేవి మీరు పాటించాల్సి ఉంటుంది. ఓకేనా గైస్? మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి 10th+2 లేదా నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అయినా మీకు పర్లేదు అనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు 6 to 12 months ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా గైస్? అలాగే చెక్ చేసుకున్నట్టయితే స్పీకింగ్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ చూసుకున్నట్టయితే నాలెడ్జ్ ఇన్ టెలిసేల్స్ అండ్ స్పీక్ రైట్ అండ్ లోకల్ లాంగ్వేజ్, వెర్బల్ అండ్ లిజనింగ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, అటెన్షన్ టు డీటెయిల్, రిజల్ట్ ఓరియంటెడ్ కస్టమర్
సెంటర్ సిటీ అనమాట. ఇందులో మీరు చూసుకున్నట్టయితే మీకు ఏవన్నా 5 స్కిల్స్ ఉన్నా సరే మీకు సరిపోతుందనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లొకేషన్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి కవాత్ అనమాట. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు అప్లై నౌ మీద కనిపిస్తుంది కదా! దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్న తర్వాత మీకు ప్లీజ్ అప్డేట్ యువర్ రెజ్యూమ్ అండ్ అప్లోడ్ రెజ్యూమ్ టు అప్లై అనమాట. ఇక్కడ మీరు ఈమెయిల్ మీ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత రెజ్యూమ్ అనేది అడుగుతారనమాట. రెజ్యూమ్ అండ్ ఫోన్ నెంబర్ అడుగుతూ ఉంటారు. ఆ రెండు కూడా మీరు సబ్మిట్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అప్లై ప్రాసెస్ అనమాట. వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.